आजा मेरी नींद। ओम शांति। मीठे बच्चे, तुम यहाँ आए हो अपने सहित सारी दुनिया की काया कल्पतरु बनाने। याद से ही काया कल्पतरु बनेगा। మధురమైన పిల్లలు, మనం ఇక్కడికి వచ్చినాము స్వయం సహితంగా పూర్తి ప్రపంచాన్ని దుఃఖము లేని ప్రపంచంగా స్వర్గంగా తయారు చేసే దానికోసం యోగము ద్వారానే కాయా కల్పతరు అవుతుంది। प्रश्न, नरकवासी से स्वर्गवासी बनने की विधि कौन सी है? अभी तुम बच्चों को जी दान मिलता है कैसे? నరకవాసి నుంచి స్వర్గవాసీలుగా అయ్యేదానికి విధానమేమిటి? పిల్లలు, మనకి ఇప్పుడు ప్రాణదానం దొరికింది ఎట్లా? నరకవాసి से స్వర్గవాసి बनने के लिए जरूर मरना पड़े। నరకవాసీలు స్వర్గవాసీలుగా అవ్వాలి అంటే తప్పకుండా చనిపోవాలి। బాబా कहते, मैं आया हूं तुम सबको मौत देने। బాబా వచ్చారు అందరికీ మృత్యువు ఇచ్చే కోసమే। तुम्हारी इस देह को खत्म कराए बाकी आत्माओं को ले जाएंगे। బాబా అంటారు, ఈ శరీరము ఇక్కడే వదిలేయాలి, సమాప్తం అయిపోవాలి। బాబా ఆత్మల్ని పిలిచే కోసము, పిలుచుకుపోయే కోసమే వచ్చినారు। యహీ సచ్చా జీదాన్, నన్ను నేను ఆత్మ అని తెలుసుకునేది, ఈ శరీరము వినాశం అయిపోయేది, ఇదే సత్యమైనటువంటి ప్రాణదానం అన్నమాట। इसके लिए महाभारत लड़ाई है जिसमें सबका विनाश होगा। దీనికోసమే మహాభారత యుద్ధం అక్కడ చూపించినారు। ఇందులో మహాభారత యుద్ధంలో అందరూ వినాశం అయిపోతారు। फिर ఆత్మాయే పావన్ బన్ వాపస్ ఘర్ జాయేగా, ఆత్మలు పావనమయ్యి వాపస్ ఇంటికి వెళ్తారు। ఫిర్ స్వర్గమే ఆయేంగే, తిరిగి స్వర్గానికి వస్తారు। గీత్ మాతా ఓ మాతా, పాట అయింది మాతా ఓ మాతా। ఓం శాంతి। మీఠే మీఠే రుహానీ బచ్చోं ने गीत की लाइन सुने। మధురాతి మధురమైనటువంటి ఆత్మీయ పిల్లలు, ఈ పాట ఒక్క లైను విన్నారు కదా। జగతాంబాకి మహిమా సుని, జగతాంబ యొక్క మహిమను మీరు విన్నారు కదా। జగతాంబ యహ భారత్ మే హి గాయి జాతి, ఎవరి ఈ జగతాంబ, ఈమెకి ఎక్కడ పూజింపబడుతుంది అంటే ఇదే భారత్ లో జగతాంబ పూజింపబడుతుంది, మహిమ చేస్తూ ఉన్నారు। జగతాంబ హై తో జగత్ పితా భీ జరూరీ హై, జగదాంబ ఉన్నారు అంటే జగత్ పితా కూడా తప్పనిసరిగా ఉంటారు। జగతాంబ सरस्वती को ही कहते हैं, वास्तव में उनका नाम एक ही होना चाहिए। జగతాంబకే సరస్వతి అని కూడా చెప్తారు, వాస్తవానికి ఒకే పేరు ఉండాల। తుమ్హారా భీ నామ్ ఏక్ హీ హై నా, దో తీన్ తో నహీ హై, మనకి కూడా పేరు ఒకటే ఉంటుంది, 2-3 పేర్లు ఉండవు కదా। జగతాంబా కో బరోబర్ సాకార్ మే దిఖాతే హై శరీరధారి హై, జగతాంబను సాకారంలో చూపించినారు వాళ్ళు, అంటే సాకారంలో అంటే శరీరధారి అని అర్థం అన్నమాట। జగత్ పితా భీ హై జిస్కో ప్రజాపిత కహా జాతా హై, జగత్ పితాను ఉన్నారు, వాళ్ళకే ప్రజాపిత అని కూడా చెప్తారు। జైసే సారే జగత్ కి అంబా హై వైసే సారే జగత్ కా పితా హై,
ఎట్లా జగతాంబ అంటే జగత్తుకే తల్లి, జగత్ పిత అంటే జగత్తుకే పిత అయినారు. తో జరూర్ దోనా హీ యహా హోంగా. మరి జగతాంబ జగత్ పిత ఇద్దరు కూడా ఈ సాకార లోకంలోనే ఉంటారు. దోనోం కా నామ్ భీ సునాయా, దోనో హై ప్రజాపిత ఔర్ ప్రజామాత. వీళ్ళకే ప్రజాపిత అని చెప్తారు, మరియు ప్రజామాత అని కూడా చెప్తారు. अब दूसरा जगत पिता कहा जाता है నిరాకార్ శివబాబాకు. ఇంకొక జగత్ పిత ఉన్నారు, వాళ్ళు నిరాకార శివబాబాకి చెప్తారు. जो कि सबके पिता है, उनका नाम ही परम पिता परम आत्मा शिव है. వాళ్ళ పేరే అయింది పిత అయినది, వాళ్ళనే పరం పిత పరమాత్మ శివ అని చెప్తారు. सिर्फ ईश्वर व परमात्मा नहीं कहना है, उनका नाम रूप भी है, उनको गॉड फादर कहा जाता है. కేవలం ఓ ఈశ్వర, హే పరమాత్మ అని అనుకోకూడదు. వాళ్ళకి నామము ఉన్నది, రూపము ఉన్నది, వాళ్ళనే మనము గాడ్ ఫాదర్ అని చెప్తాము. एक है आत्माओं का बाप, दूसरा है साकारी मनुष्य आत्माओं का बाप और मम्मा. ఒకరు ఆత్మలకి తండ్రి అయినారు, ఇంకొకరి సాకార మానవ ఆత్మలకు తండ్రి మరియు తల్లిను ఉన్నారు. శివ్ హై ఆత్మాओं का పిత, శివ్ బాబా అయినారు ఆత్మలకే తండ్రి అయినారు. ఆత్మ కేతి హై వహ హమారా బాప్ హై, ఆత్మనే చెప్తుంది ఇక్కడ వీళ్ళు నాకు తండ్రి అయినారు. आत्मा को ये साकार शरीर मिलता है, कहते हैं ब्रह्मा बाबा, तो दो बाप हो गए. ఆత్మకు సాకార శరీరం దొరికింది, ఇప్పుడు వీళ్ళని బ్రహ్మ బాబా అంటాము. అంటే ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఏక్ శివబాబా, దూసరా ప్రజాపిత బ్రహ్మ. ఒకరు శివబాబా అయినారు, ఇంకొకరు ప్రజాపిత బ్రహ్మ బాబా అయినారు. శివబాబా కా బచ్చా హై బ్రహ్మ, ఏక్ నిరాకార పిత, ఏక్ సాకారీ పిత. శివబాబా బిడ్డ ఈ బ్రహ్మ బాబా అయినారు, ఒకరు నిరాకార తండ్రి అయినారు, ఇంకొకరు సాకార తండ్రి అయినారు. నిరాకార పితా కో కహా జాతా హై పతిత్ పావన్, బ్రహ్మ వ సరస్వతి కో పతిత్ పావన్ నహీ కహా జాతా హై. నిరాకార తండ్రికే పతిత పావన అని చెప్తారు, బ్రహ్మ మరియు సరస్వతికి పతిత పావన అని చెప్పరు. పతిత్ పావన్తో ఏక్ హై, ఏ దో హో గయా. పతిత పావనుడు ఒక్కరే అయినారు, మరి వీళ్ళు ఇక్కడ ఇద్దరు కదా ఉన్నది. సబ్ పుకార్తే హై, పతిత్ పావన్ ఆవో, తో దో బాప్ హో గయా. అందరూ చెప్తారు పతిత పావన రండి అని పిలుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇద్దరు తండ్రులు ఉన్నారు కదా. శివబాబా హై రచయిత, నయీ దునియా రస్తే హై. శివబాబా కొత్త ప్రపంచానికే రచయిత అయినారు. పెహలే బ్రహ్మకు జరూర్ రచన హై. కొత్త ప్రపంచాన్ని రచించాలి అంటే మొట్టమొదట బ్రహ్మ బాబాని రచిస్తారు. విష్ణు और शंकर को कभी ప్రజాపిత नहीं कहा जाता है. బ్రహ్మ బాబాని ప్రజాపిత బ్రహ్మ అంటారు, మళ్ళీ విష్ణువు శంకరునికి ఎప్పుడూ కూడా ప్రజాపిత అని చెప్పరు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా అడాప్ట్ కర్తే హై. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఇక్కడ దత్తు తీసుకుంటున్నారు. हम शिव बाबा के बच्चे हैं, शिव बाबा इसमें प्रवेश कर अडॉप्ट किया है. మనము ఇప్పుడు శివబాబాకు బిడ్డలం అయినాము. శివబాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశించి మనల్ని దత్తత తీసుకుంటున్నారు. వహీ ఆత్మాओं को पावन बनाते हैं, ఆత్మా హీ పతిత్ బనే హై. వాళ్ళే ఆత్మల్ని పావనం చేస్తూ ఉన్నారు. ఆత్మ పతిత్ అయిపోయింది, ఇస్ కారణ్ శరీర్ భీ పతిత్ మిల్తీ హై. ఆత్మ పతిత్ అయిపోయింది కాబట్టి శరీరం కూడా పతిత శరీరమే దొరుకుతుంది.
सोने में चांदी तांबा लोह की खाद डालते हैं तो आत्मा में भी खाद पड़ती है. బంగారానికి వెండి రాగి ఇనుము కలుపుతారు. అప్పుడు ఆ బంగారపు విలువ తగ్గిపోతుంది. ఆత్మకు కూడా ఇవన్నీ ఎప్పుడు మలినాలన్నీ కలిసిపోతాయో ఆత్మ పతిత్గా అయిపోతుంది. असल में आत्मा पवित्र मुक्ति धाम में रहने वाली है. వాస్తవానికి ఆత్మ పవిత్రమైనటువంటి ముక్తి ధామంలో ఉంటారు. జహా శివబాబా भी रहते हैं. అక్కడే శివబాబా కూడా ఉంటారు. अब శివబాబా ప్రజాపిత బ్రహ్మ एक को बाप एक को दादा कहेंगे. ఇక్కడ శివబాబా ఇంకొకరు ప్రజాపిత బ్రహ్మ బాబా. ఒకరికి తండ్రి అని చెప్తాము, ఒకరికి తాత అని కూడా చెప్తాము, దాదా అని చెప్తాము. तुम जानते हो सब मनुष्य मात्र शिव की संतान है. మనకి తెలుసు మానవ మాతృలందరూ కూడా శివబాబాకి సంతానమైనారు. శివ వంశీ ఫిర్ హై బ్రహ్మ కుమార్ కుమారియా. శివబాబా యొక్క వంశమైనాము మరియు బ్రహ్మ కుమార్ కుమారీలం అయినాము. శివబాబా और దాదా ఇక్కట్టే హై. ఇక్కడ శివబాబా మరియు దాదా ఇద్దరూ కలిసి ఒకే శరీరంలో ఉన్నారు. శివబాబా इसमें विराजमान है. हमको ब्राह्मण बनाए, राजयोग सिखाते हैं, मनुष्य को देवता बनाने. శివబాబా బ్రహ్మ శరీరంలో వచ్చినారు. మనల్ని బ్రాహ్మణులుగా తయారు చేసి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు, మనుషుల నుంచి దేవతలుగా చేసేదానికోసం. देवताए रहते हैं सतयुग में. देवताओं को पतित पावन ज्ञान का सागर नहीं कहा जाता है. దేవతలు ఉండేది సత్యయుగంలో. దేవతల్ని పతిత పావన జ్ఞాన సాగర అని చెప్పరు. उनको బాబా भी नहीं कहा जा सकता है. వాళ్ళని ఎవరు కూడా తండ్రి అని కూడా చెప్పరు. अब तुम विष्णुपुरी के मालिक बन रहे हो. विष्णु के दो रूप लक्ष्मी नारायण है. यह मनुष्य नहीं जानते. ఇప్పుడు మనము విష్ణుపురికి మాలికులుగా అవుతూ ఉన్నాము. విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీ నారాయణ అయినారు. మనుష్య నహి జాంతే. ఈ విషయం మనుషులకి తెలియదు. जो भक्ति करते हैं उनको दो बाप जरूरी है. सतयुग में एक बाप होता है. ఎవరు భక్తి చేస్తారో వాళ్ళకందరికీ తప్పనిసరిగా ఇద్దరు తండ్రులు ఉంటారు. సతయుగంలో మాత్రం దేవతలకి ఒకే తండ్రి ఉంటారు. वहाँ ऐसे नहीं कहते कि हे परमपिता परमात्मा దుఃఖహర్త సుఖకర్త ఆవో. అక్కడ ఎవరు ఇట్లా చెప్పరు, హే పరంపిత పరమాత్మ, ఏ దుఃఖహర్త సుఖకర్త రండి మా దుఃఖాలు తీర్చండి అని సత్యయుగంలో దేవతలు అట్లా పిలవరు. वहाँ तो देवी देवताओं का राज्य था. वो कभी हे गॉड फादर लिबरेटर नहीं कहेंगे. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఓ గాడ్ ఫాదర్ లిబరేటర్ అని చెప్పరు. వహా కోయి పతి దుఃఖీ హోతా హీ నహీ హై. సత్యయుగంలో ఎవరు పతితులు దుఃఖీలు ఉండరు. तुम जानते हो भारत में आज से 5000 वर्ष पहले దేవీ దేవతాओं का राज्य था. పిల్లలకి తెలుసు భారత్లో 5000 సంవత్సరాల ముందు దేవీ దేవత రాజ్యం ఉండేది. पीछे फिर 1250 वर्ष बाद होता है సీతారాం కా రాజ్యం. ఆ తర్వాత 1250 సంవత్సరాల తర్వాత సీతారామ రాజ్యం వస్తుంది. बाप सिद्ध कर बताते हैं सत्य त्रेता में तुमने 21 जन्म दिए हैं. బాబా చెప్తూ ఉన్నారు, సత్య త్రేతాయుగాలలో
21 జన్మలు తీసుకుంటాము. ब्राह्मण देवता क्षत्रिय सब भारत में ही बनते हैं. బ్రాహ్మణ ధర్మము దేవత క్షత్రియ ధర్మాలు భారత్లోనే అవుతారు. बाप आकर पुरानी दुनिया को नया बनाते हैं, రుజునేట్ करते हैं. బాబా వచ్చి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా మారుస్తూ ఉన్నారు. అమర్ బనాతే హే, దీన్ని అమరంగా చేస్తూ ఉన్నారు. కాయా కల్పతరు బనాతే హే, దీనికి మృత్యు లేకుండా కాయా కల్పతరు చేస్తూ ఉన్నారు. तुम बच्चों को बाप आकर अमरलोक का मालिक बनाते हैं. పిల్లలకు తండ్రి వచ్చి అమరలోకానికి మాలికులుగా చేస్తూ ఉన్నారు. భారత్ అమరలోక్త తబ్ దేవతాओं का राज्य था. భారత్ ఎప్పుడు అమరలోకంగా ఉండేదో అప్పుడు దేవతారాధ్యం ఉండేది. సీడీ ఉతర్తే ఉతర్తే మృత్యులోకే ఆకర్ మాలిక్ బనే హే, మెట్లు దిగుతూ దిగుతూ అమరలోకానికి మృత్యులోకానికి వచ్చి మాలికులు అయిపోయినాము. कहते हैं हमारा भारत तो प्रजा भी मालिक हुई ना, చెప్తారు మా భారత్ అని చెప్తారు. అంటే ప్రజలు కూడా మాలికే అయినారు కదా. तुम भी कहेंगे हमारा भारत, మనం కూడా చెప్తాము మా భారత్ అని చెప్తాము. हम भारत के मालिक थे परंतु నరకవాసి, ఇప్పుడు మనం భారత్ కి మాలిక్ అయినాము, అయితే ఇప్పుడు నరకవాసి అయినాము. సత్యయుగంలో స్వర్గవాసిగా ఉంటాము. तुम भी స్వర్గవాసి తే 84 జనం భోగ్ నరకవాసి బనే హై, మనము స్వర్గవాసీలుగా ఉండేవాళ్ళము, 84 జన్మలు అనుభవించి నరకవాసిగా అయిపోయినాము. యహా భారత్ మే హీ శివబాబా జనం లేతే హై, భారతదేశంలోనే శివబాబా జన్మ తీసుకుంటారు. శివరాత్రి ఔర్ శివ జయంతి గాయి జాతి హై, శివరాత్రి మరియు శివ జయంతి అనేది జరుపుతారు. కృష్ణ జయంతి भी मनाते हैं, उनकी तो వేళా भी बनाते हैं. కృష్ణ జయంతి జరుపుతారు, ఇంకా దానికి టైం కూడా చెప్తారు. ఫలానా సమయ మాతాకే గర్భ్ సే జన్మ లియా, కృష్ణుడు ఎప్పుడు జన్మ తీసుకున్నాడు అంటే ఫలానా సమయంలో తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్నారు అని చెప్తారు. సతయుగ మే జన్మ తో జరూర్ మాతాకే గర్భ్ సే నిక్లా హోగా, సతయుగంలో జన్మము తల్లి గర్భం నుంచినే అవుతుంది. కృష్ణ జయంతి హోతీ హై, సతయుగ నయి దునియా మే ఫిర్ పునర్జన్మ మే ఆనే లగే. కృష్ణ జయంతి సతయుగంలో కొత్త ప్రపంచంలో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటారు. బాబా సిర్ఫ్ ఏక్ కి బాత్ నహీ కర్తే, కృష్ణపురి సో విష్ణుపురి. బాబా ఒక్క కృష్ణుని గురించి చెప్పటం లేదు, ఆత్మలందరి గురించి చెప్తూ ఉన్నారు. కృష్ణపురినే విష్ణుపురి అవుతుంది. రాజాయే ఉతర్తే హై తో సారీ డినాయిస్ట్ ఉతర్తి హై, రాజు పతనమైనారు అంటే పూర్తి రాజ్యమంతా కూడా పతనమైపోతుంది. ఉస్మే రాజా రాణి ప్రజా సబ్ ఆ జాతే హై, అప్పుడు రాజా రాణి ప్రజలు అందరూ కూడా వచ్చేస్తారు. జబ్ చంద్రవంశీ కా రాజ్య హోతా హై తో సూర్యవంశీ కా రాజ్య పాస్ట్ హో గయా. చంద్రవంశ రాజ్యం వచ్చింది అంటే సూర్యవంశ రాజ్యం వెళ్ళిపోతుంది. ట్రాన్స్ఫర్ హోకర్ చంద్రవంశీయోं को मिलता है, फिर వైశ్యవంశీయోं को मिलता है. ట్రాన్స్ఫర్ అవుతుంది, చంద్రవంశీయుల నుంచి వైశ్యవంశీయులకి దొరుకుతుంది. अब तुम समझते हो हम ब्राह्मण कुल के है चोटी. ఇప్పుడు పిల్లలకి తెలుసు మనం బ్రాహ్మణ కులంలో ఉన్నాము. ఈ బ్రాహ్మణ కులము చాలా హైయెస్ట్, జుట్టు సమానము. చోటీకే ఊపర్ హై బాప్, విశ్వ రూపంలో ఈ జుట్టు కంటే హైయెస్ట్ అయినారు శివబాబా అయినారు.
हम पहले ब्राह्मण थे फिर शूद्र अथवा పైర్ బనే. మొదట బ్రాహ్మణులంగా ఉండేవాళ్ళము, అయితే తిరిగి చూస్తే శూద్రులు అంటే పాదాలు అయిపోయినాము. పైర్ సే ఏక్దమ్ చోటీ బంతే హై. పాదాల నుంచి ఇప్పుడు జుట్టు వరకు అంత హైయెస్ట్ అయిపోతాము. పెహలే శిబాబా ఫిర్ హై చోటీ. మొదట శిబాబా అందరికంటే హైయెస్ట్. ఆ తర్వాత హైయెస్ట్ ఎవరు అంటే సంగమయుగంలో బ్రాహ్మణులు. బాబానే తుమ్కో బ్రాహ్మణ్ బనాయా హై, అబ్ తుమ్ శిబాబా కో బాబా బాబా కేతే హో. బాబా నుంచి ఇప్పుడు మనము బ్రాహ్మణులం అయినాము. अब तुम शिव बाबा को बाबा बाबा कहते हो, इस हिसाब से पोत्रे पोत्रिया हो गई. శివబాబాను ఇక్కడ మనం బాబా బాబా అంటూ ఉంటాము. ఈ లెక్క చూసినట్లయితే మనం శివబాబాకు పౌత్రులం కూడా అవుతాము. హమ్ సబ్ బ్రహ్మా కి సంతాన బ్రాహ్మణ్ బ్రాహ్మణియా హై. మనమందరం కూడా బ్రహ్మ యొక్క సంతానము, బ్రాహ్మణులం అయినాము. एक बाप के हम सब बच्चे हैं, भाई बहन कब क्रिमिनल असाल्ट कर नहीं सकते हैं. ఒక్క తండ్రికి మనం పిల్లలం అయినాము. సోదర సహోదరిలో ఎప్పుడు మన నుంచి ఎటువంటి వికర్మ అనేది కాదు. కితనే డేర్ బచ్చే సబ్ కేతే హై బాబా, తో ఇతనే సబ్ झूठे తోడే హీ హో సక్తే. ఎంతమంది పిల్లలు ఉన్నారు, అందరూ బాబా అంటారు, అయితే ఇంతమంది అందరూ అసత్యం కాదు. సబ్కా బాప్ తో నిరాకార్ శివ ఔర్ సాకార ప్రజాపిత బ్రహ్మ హై బస్. అందరికీ తండ్రి నిరాకార శివబాబా అయినారు, సాకారంలో ప్రజాపిత బ్రహ్మ అయినారు. ఏక్ బాప్ కే బచ్చే బాయి బెహన్ టెహ్రే, తుమ్కో పవిత్ర జరూర్ బన్నా హై. మనమందరం కూడా ఒక తండ్రికి పిల్లలం అయినాము, అందరూ తప్పనిసరిగా పవిత్రులు కావాలి. స్త్రీ పురుష్ పవిత్ర కైసే బనే, ఇస్లియే యహీ యుక్తి డ్రామా మే నూంది హుయి హై. స్త్రీ పురుష ఎట్లా పవిత్రమయ్యేది ఈ నాటకంలో ఇది కూడా ఫిక్స్ అయిపోయింది. ఏ సిర్ఫ్ బ్రహ్మ కుమార్ కుమారియా హై, కోయి శూద్ర కుమార్ కుమారి హై నహి. మనమంతా బ్రహ్మ కుమార్ కుమారీలమైనాము, ఇక్కడ ఎవరు శూద్ర కుమార్ కుమారీలు లేరు. వహై పతి శూద్ర తుచ్చ బుద్ధి, క్యోంకి బాప్ కో నహీ జాన్తే హై. అందరూ కూడా పతితులు శూద్రులు తుచ్చ బుద్ధి అయినారు, ఎందుకంటే తండ్రి ఎవరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కేతే హై ఓ గాడ్ ఫాదర్, అచ్చా ఉన్కా ఆక్యుపేషన్ పతా హై. చెప్తారు గాడ్ ఫాదర్ అంటారు, మరి ఆ గాడ్ ఫాదర్ ఎవరు, ఆయన కార్యం ఏమిటి? నామరూప్ దేశ కాల్ బతావ్. నామరూప దేశ కాలాలు చెప్పండి. ఉన్కి జీవన్ కహానీ బతావో, అగర్ నహీ జాన్తే తో నాస్తిక్ టే. గాడ్ ఫాదర్ యొక్క జీవన కథ ఏమిటి తెలియదు అంటే వాళ్ళు నాస్తికులు సమానమే అయినారు కదా. రచయిత और रचना के आदि मध्यांत को नहीं जानते. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతం గురించి వాళ్ళకి తెలియదు. వహై హీ పతి దునియా, సతయుగ్ పావన్ దునియా, కలియుగ్ కో పతి దునియా కహా జాతా హై. అదైంది పతిత ప్రపంచము, సతయుగము పావన ప్రపంచమైంది, కలియుగానికి పతిత ప్రపంచమని చెప్తారు. इस समय बिल्कुल तमो प्रधान और रौरव नरक कहा जाता है. ఇప్పుడు ప్రపంచము తమో ప్రధానము, ఒక నరకంగా మారిపోయింది. इनकी भी स्टेटस होती है, द्वापर से नरक बनाना शुरू होता है, फिर वृद्धि को पाता है. ద్వాపర యుగం నుంచి నరకము ప్రారంభమైంది, ఆ తర్వాత తిరిగి క్రమక్రమంగా వృద్ధి అవుతుంది.
भक्ति भी पहले सतो प्रधान अव्यभिचारी थे, फिर सतो रजो तमो होती है. భక్తి కూడా మొదట అవ్యభిచారి భక్తి ఉండేది, తర్వాత సతో రజో తమో భక్తిగా మారిపోతుంది. तुमने देखा होगा 3 रास्ता मिलते हैं, उसको टिवाटा कहते हैं, उस पर तेल आदि चढ़ाते हैं, माथा झुकते हैं. ते పూర్వకాలంలో ఇక్కడ సర్కిల్ అంటే 3 దారులు 4 దారులు కలిసే చోట అక్కడ ఒకటి పెడతారు. అందరూ పోయి అక్కడ నూనె వేస్తారు, మొక్కుతారు. पानी की भी पूजा करते हैं, पतित पावन गंगा बहुत गाते हैं. నీళ్ళకి కూడా పూజలు చేస్తారు, పతిత పావని గంగా అనని పాటలు పాడతారు. अब पतित पावन कौन, पानी की गंगा कैसे पतित पावनी हो सकती है. పతిత్ పావన్ ఎవరైనారు? నీళ్ల గంగ ఎట్లా పతిత్ పావన్ అవుతుంది? वह तो पानी है, पतित पावन तो बाप है. పతిత పావనుడు తండ్రి అయినారు. शिव जयंती भी भारत में ही होते हैं, तो जरूर भारत में आता होगा పతితों को पावन देवता बनाने. శివ జయంతిను భారత్లోనే జరుగుతుంది అంటే భగవంతుడు భారత్లో అవతరించినారు పతితుల్ని పావనంగా దేవతలుగా చేసే దానికోసం. ब्रह्मा तन में आकर मनुष्यों को देवता बनाते हैं. శివబాబా బ్రహ్మ శరీరంలో వచ్చినారు మనుషుల్ని దేవతలుగా చేసే దానికోసం. यहाँ तुम आते ही हो पतित से पावन बनने. ఇక్కడ మనం వచ్చినాము పతితుల్ని పావనంగా చేసే దానికోసం. जैसे तुम्हारी 2 भुजाएं है, वैसे उनों की भी 2 भुजाएं है. 7-8 భుజా వాలా కోయి మనుష్య నహీ హై. ఎట్లా మనకి 2 చేతులు ఉంటాయో అక్కడ కూడా దేవతలకు 2 భుజాలే ఉంటాయి. 4 భుజాలు 8 భుజాలు ఏ మనిషికి ఉండవు. यह अलंकार दे दिया है, चतुर्मार्ग दिखाया, चतुर्भुज दिखाया, प्रवृत्ति दिखाने के लिए. ఇవి అలంకారాలుగా చూపించినారు. 4 భుజాలు చూపించింది దేనికి అంటే ఇది ప్రవృత్తి మార్గము కాబట్టి 4 భుజాలు చూపించినారు. దేవతలంటేనే ప్రవృత్తి మార్గము. विष्णुपुरी लक्ष्मी नारायण की पुरी को कहा जाता है. वैष्णव अक्षर भी विष्णु से निकला है. విష్ణుపురి లక్ష్మీనారాయణులు ఉండే రాజ్యానికి చెప్తారు. వైష్ణవ అంటే విష్ణువు నుంచి పుట్టిన వాళ్ళు వైష్ణవులు. देवताएं वैष्णव थे, वल्लभाचारी वैष्णव होता है, వెజిటేరియన్ वह कोई నిర్వికారి नहीं होते. దేవతలు అంటేనే వైష్ణవులు. అక్కడ వల్లభాచారుల్ని వైష్ణవులు అంటారు. వాళ్ళు శాకాహారులు అయితే నిర్వికారులు మాత్రం వాళ్ళు ఉండరు. उनों की बड़ी हवेलियां होती है, వైష్ణవ్ కా అర్థ హీ నహీ సమజ్తే. వాళ్ళకి పెద్ద పెద్ద మర్యాదలు గొప్పతనాలు ఉన్నాయి. వైష్ణవ అంటే అర్థం ఏమిటి వాళ్ళకి తెలియదు. విష్ణుపురి మే రహనే వాలోं को వైష్ణవ కహా జాతా హై. విష్ణుపురిలో ఉండేటటువంటి వాళ్ళని వైష్ణవులు అనని చెప్తారు. వైష్ణవ్ పవిత్రకో కహా జాతా హై. వైష్ణవులు పవిత్రంగా ఉండే వాళ్ళకి చెప్తారు. राधे कृष्णा का अलग मंदिर, लक्ष्मी नारायण का अलग मंदिर बनाया दिया है. రాధా కృష్ణులకి వేరు టెంపుల్ గా లక్ష్మీ నారాయణల టెంపుల్ వేరుగా చూపించినారు. భారత్వాసి జాంతే నహీ ఉనో మే క్యా ఫరక్ హై. తే భారతీయులకి తెలియదు రాధాకృష్ణులు లక్ష్మీనారాయణ మధ్య కనెక్షన్ ఏమిటి అనని. వహ్ హై బచ్పన్ కా రూప్, వహ్ హై బడేపన్ కా రూప్. రాధాకృష్ణులు బాల్య రూపము, లక్ష్మీనారాయణులు పెరిగి పెద్ద అయిన తర్వాత యవ్వన దశలో చూపిస్తారు. లక్ష్మీనారాయణ కే చోటే పన్కా చిత్ర కోయి నహీ హై. లక్ష్మీనారాయణలకి బాల్య రూపము లేదు.
लक्ष्मी नारायण को सतयुग में, राधा कृष्ण को द्वापर में ले गए. లక్ష్మీ నారాయణలను సత్యయుగంలో, రాధాకృష్ణులను ద్వాపర యుగంలో చూపిస్తారు. तुम रचयिता बाप और रचना के आदि मध्य अंत को जान गए. పిల్లలు రచయిత తండ్రిని, రచన యొక్క ఆది మధ్యాంతాన్ని తెలుసుకున్నారు. बाबा झाड़ का भी राज समझाते हैं, ड्रामा का भी राज समझाते हैं. బాబా వృక్షం యొక్క రహస్యాన్ని, డ్రామా యొక్క రహస్యాన్ని కూడా తెలిపిస్తూ ఉన్నారు. झाड़ को देखने से समझेगा कि శంకరాచార్య తో కలియుగ में होता है. వృక్షాన్ని చూస్తే తెలుసుకోవచ్చు శంకరాచార్య కలియుగంలో వచ్చినటువంటి వారు. సన్యాసిयों की डिनाइस्टी सतयुग में होता नहीं है. సన్యాసీల సత్య త్రేతాయుగాలలో ఉండరు. सब भगवान के बच्चे तो స్వర్గవాసి होना चाहिए. అందరూ భగవంతుని పిల్లలు స్వర్గవాసీలు కావాలి కదా. परंतु స్వర్గవాసి तो सब होता नहीं. అయితే అందరూ స్వర్గవాసీలు కాలేరు. सिर्फ देवताये होती है. కేవలం దేవతలు మాత్రమే స్వర్గవాసి అవుతారు. अभी तुम ब्राह्मण वंशी बने हो, फिर देवता बनेगा. ఇప్పుడు బ్రాహ్మణులమైనాము, తిరిగి మనమే దేవతలుగా అవుతాము. పవిత్ర జరూర్ బన్నా హై. పిల్లలు పవిత్రంగా అవ్వాలి. तुम जानते हो छोटे बड़े सब ब्रह्मा कुमार कुमारिया है. ఇక్కడ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ బ్రహ్మ కుమార్ కుమారీలు అవుతారు. दोनों कहते हैं बाबा हम आपके बच्चे हैं ब्रह्म. ఇద్దరూ చెప్తారు మేము మీ పిల్లలం అయినాము, మేము సత్యమైన బ్రాహ్మణులము అని చెప్తారు. यह है बाप दादा आदि देव బ్రహ్మ और శివ బాబా. వీళ్ళు బాప్ దాదా అంటే ఆది దేవ్ బ్రహ్మ మరియు శివబాబా అయినారు. हम ब्रह्मा बाबा और शिव बाबा के सामने बैठे हैं. మనం బ్రహ్మ బాబా ఎదురుగా, శివబాబా ఎదురుగా కూర్చున్నాము. बाप कहते हैं मुझे याद करो तो पतित से पावन बन जाएगा. తండ్రి తలంపు చేసినట్లయితే పతిత్ నుంచి పావనంగా అవుతాము. వర్షా శివబాబా సే లేతే హై. మనం ఆస్తి శివబాబా నుంచే తీసుకునేది. శివబాబా హమారా బాప్ भी है, పతిత్ పావన్ भी है, గురు भी है. శివబాబా మనకి తండ్రి అయినారు, పతిత పావన అయినారు, గురువు కూడా అయినారు. अब यह है సంగమ యుగ, పతిత్ సే పావన్ బన్నే కా మేళా. ఇది సంగమ యుగంలో ఉన్నాము. పతిత్ నుంచి పావనంగా అయ్యేటటువంటి మేళా ఇది. పతిత్ పావన్ ద్వారా హీ పావన్ బంతే హై. పతిత్ పావన్ ద్వారా మనం ఇప్పుడు పావనం అవుతూ ఉన్నాం. संगम पर नदियों और सागर का मेला है. नदियों का मेला तो होता नहीं है. సంగమ యుగంలోనే నదీ సాగరం యొక్క మేళా జరుగుతుంది. నదియోं का मेला होता नहीं. నది నది మేళా అనని చెప్పరు. अब ज्ञान सागर और तुम ब्रह्म आत्माओं का मेला है. జ్ఞాన సాగరుడు తండ్రి, ఆత్మల యొక్క మేళా జరుగుతుంది. तुम आए हो ज्ञान सागर के पास, జ్ఞాన గంగాయే तुम జ్ఞాన సాగర్ సే నికల్తీ హుయి. మనం వచ్చాము జ్ఞాన సాగరుని దగ్గరికి, తండ్రి దగ్గరికి. జ్ఞాన గంగలము, జ్ఞాన సాగర్ నుంచి మనము పుట్టినటువంటి వాళ్ళము. జ్ఞాన్ స్నాన్ కరాయే పావన్ బంతే హో, యోగ్ సిఖాతే హో. జ్ఞాన స్నానం ద్వారా పావనంగా అవుతాము, యోగం నేర్చుకుంటూ ఉన్నాము. సాగర్ కా పరిచయ దో తో యహా లే ఆయే హో మేళే పర్. సాగర్ని పరిచయం ఇచ్చి మధువనం తీసుకుపోతాము అక్కడ మిలనం యొక్క కార్యక్రమానికి. जब ब्राह्मण बनते हो तो तुमको 3 बाप है.
ఎప్పుడు సంగమ యుగంలో బ్రాహ్మణులం అవుతామో మనకి ముగ్గురు తండ్రులు ఉంటారు. లౌకిక్ పితా భీ హై, ప్రజాపితా భీ హై ఔర్ శివబాబా హై. లౌకిక తండ్రి ఉంటారు, ప్రజాపిత బ్రహ్మ బాబాను ఉన్నారు, శివబాబాను ఉన్నారు. భక్తి మార్గమే దో పితా హై, సత్యుగమే ఏక్ పితా హై. భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులు ఉంటారు, సత్యుగంలో ఒక తండ్రే ఉంటారు. ये समझने की बातें है. अभी तुम्हारी आत्मा कहती है मेरा तो एक शिव बाबा दूसरा नहीं. ఆత్మ చెప్తుంది నాకు శివబాబా తప్ప వేరే ఎవరూ లేరు. మిత్ర సంబంధి ఆది హోతే హుయే భీ कहते हैं मेरा तो एक शिव. మిత్ర సంబంధీకులు ఎంతమంది ఉన్నా నాకు ఒక్క శివబాబానే అని చెప్తారు. ఉన్కీ యాద్ సే హీ పతిత్ సే పావన్ బన్నా హై. వాళ్ళ తలంపు ద్వారానే పతిత్ నుంచి పావనం అవుతాము. ఆత్మ జాంతి హై వహ హమారా బాప్ భీ హై, టీచర్ హై, సద్గురు భీ. ఆత్మకు తెలుసు బాబా మనకి తండ్రి, టీచర్, సద్గురు అయినారు. హమారీ ఆత్మకో బాప్ లేనే ఆయే హై. మన ఆత్మని తీసుకుపోయేదానికే తండ్రి వచ్చినారు. బ్రహ్మ తన్మే ప్రవేశ్ కర్ పావన్ బంతే హై. బ్రహ్మ శరీరంలో ప్రవేశించి శివబాబా మనల్ని పావనంగా చేస్తూ ఉన్నారు. తుమ్కో లే జానే కే లియే బాప్ ఆయే హై, తుమ్ సబ్కో మౌత్ దేనే ఆయా హూ. మనల్ని పిలుచుకుపోయే కోసమే తండ్రి వచ్చారు. అందరికీ మృత్యువు ఇచ్చేది శివబాబా అయినారు. నరకవాసి సే స్వర్గవాసి బన్నే కే లియే జరూర్ మర్నా పడతా. నరకవాసి నుంచి స్వర్గవాసీలు అవ్వాలి అంటే తప్పనిసరిగా చనిపోవాలి. ఇస్ దేహ కో ఖతం కరాయే బాకీ ఆత్మావుకో లే జాऊंगा. దేహము సమాప్తమైపోయి ఆత్మల్ని బాబా తీసుకుపోతారు. బాప్ कहते हैं तुमको जी दान देता हूँ, यह महाभारत लड़ाई है. బాబా మనకి ఇప్పుడు ప్రాణదానం ఇస్తూ ఉన్నారు. ఇది మహాభారత యుద్ధం అయింది. సబ్కో వినాశ్ హోగా నహీ తో కైసే లే జాऊंगा. అందరికీ వినాశం ఉంటుంది, లేదంటే ఎట్లా బాబా పిలుచుకుపోతారు. ఆత్మాओं పవిత్ర బనాయే ఘర్ లే జాతా హూ. ఆత్మల్ని పవిత్రం చేసి బాబా ఇంటికి పిలుచుకుపోతారు. వह तो शांति धाम है, सतयुग आएगा तो कलयुग जरूर विनाश होगा. అది శాంతి ధామమైంది. సత్యుగం వస్తుంది అంటే కలియుగం తప్పనిసరిగా వినాశం అవుతుంది. उसके लिए ही महाभारी లడాయి మషహూర్ హై. దానికోసమే ఈ మహాభారత యుద్ధం. ఈ యుద్ధము చాలా ప్రసిద్ధి అయినటువంటి యుద్ధము. లగ్తీ భీ యహ్ సంగం పర్ హై జబ్కి తుమ్ మనుష్య సే దేవతా బంతే. అది జరిగేది కూడా సంగమ యుగంలోనే. మనము ఎప్పుడు మనుషుల నుంచి దేవతలుగా అవుతామో అప్పుడే ఈ మహాభారత యుద్ధం జరుగుతుంది, వినాశ కార్యం జరుగుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा का मुख्य सार. ज्ञान सागर में ज्ञान स्नान कर स्वयं को पावन बनना है. జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేసి స్వయం పావనం అవ్వాలి. మిత్ర సంబంధియోं के साथ रहते बुद्धि में रह मेरा तो एक शिव बाबा दूसरा ना कोई. మిత్ర సంబంధీకుల జతలో ఉంటూ నాకు ఒక్క శివబాబా తప్ప వేరే ఎవ్వరూ లేదు అనుకోవాలి. विष्णुपुरी में चलने के लिए पक्का वैष्णव अर्थात पवित्र बनना है. విష్ణుపురికి పోయేదానికి పక్కా వైష్ణవులుగా అంటే పవిత్రం అవ్వాలి. నరక్ సే జీతే జీ మర్కర్ బుద్ధి యోగ స్వర్గమే లగానా హై. నరకంలో పూర్తిగా చనిపోయి బుద్ధి యోగం ఎప్పుడు స్వర్గంలోనే ఉండాలి.
वरदान। धर्म और कर्म दोनों को ठीक బ్యాలెన్స్ रखने वाले దివ్య और శ్రేష్ఠ బుద్ధివాన్ భవ। మన ధర్మం ఏమిటి, మన కర్మం ఏమిటి, రెండూ కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ గా పెట్టుకున్న వాళ్ళే దివ్య శ్రేష్ఠ బుద్ధివాన్ అవుతారు। कर्म करते समय धर्म अर्थात धारणा भी संपूर्ण हो तो धर्म और कर्म दोनों का बैलेंस ठीक होने से प्रभाव बढ़ेगा। कर्म చేసేటప్పుడు మన ధర్మము అంటే మన ధారణ కరెక్ట్ గా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి। అప్పుడు ధర్మము కర్మము రెండు కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉంటుంది। అప్పుడే మన ప్రభావం వేరే వాళ్ళపైన పడుతుంది, పెరుగుతుంది। जब कर्म समाप्त हो तब धारणा स्मृति में हो। అయితే కర్మ పూర్తి అయిన తర్వాత ధారణా స్మృతిలో అట్లా ఉండకూడదు। दोनों का ठीक बैलेंस होगा तो श्रेष्ठ दिव्य बुद्धिवान है। ఎవరికి రెండు బ్యాలెన్స్ గా ఉంటాయో ధర్మము మరియు కర్మము వాళ్ళే శ్రేష్ఠ దివ్య బుద్ధివాన్ అవుతారు। नहीं तो साधारण बुद्धि कर्म भी साधारण ధారణాయే బి సాధారణ। లేదంటే సాధారణ బుద్ధి కర్మము సాధారణ, ధారణ కూడా సాధారణమైపోతుంది। సాధారణత మే సమానత నహీ లానీ హై। సాధారణతలో సమానత ఎప్పుడు రాకూడదు। శ్రేష్టత మే సమానత హో, శ్రేష్టతలో సమానత ఉండాలి। जैसे कर्म श्रेष्ठ वैसे धारणा भी श्रेष्ठ। అంటే కర్మను శ్రేష్టంగా ఉండాలి, ధారణ కూడా శ్రేష్టంగా ఉండాలి। स्लोगन। अपने मन बुद्धि को अनुभव की सीट पर सेट कर दो तो कभी अपसेट नहीं होगा। మనస్సు బుద్ధిని ఎప్పుడు అనుభవం అనే సీట్లో కూర్చోబెడతామో ఎప్పుడూ అప్సెట్ కాదు। మధురమైన పిల్లలు, మనం ఇక్కడికి వచ్చినాము స్వయం సహితంగా పూర్తి ప్రపంచాన్ని స్వర్గంగా మార్చే కోసము, నిరోగిగా చేసేదాని కోసము యోగము ద్వారానే కాయాకల్పతరుగా మారుతుంది। ప్రశ్న, నరకవాసి నుంచి స్వర్గవాసీలు కావాలి అంటే విధానం ఏమిటి? పిల్లలకు ప్రాణదానం మనకి ఇప్పుడు ఎట్లా దొరుకుతుంది? నరకవాసి నుంచి స్వర్గవాసీలుగా అవ్వాలి అంటే ఖచ్చితంగా చనిపోవాల్సిందే। బాబా వచ్చినారు ఇప్పుడు మనల్ని మృత్యువు ఇచ్చే కోసమే। దేహాన్ని సమాప్తం చేసుకోవాలి, సమాప్తం అయిపోతుంది, ఆత్మని పిలుచుకుపోతారు। ఇదే సత్యమైనటువంటి ప్రాణదానమైంది। దీనికే మహాభారత యుద్ధం ఉన్నది। మహాభారత యుద్ధంలో అన్ని వినాశం అయిపోతాయి, ఆత్మల్ని వాపస్ పిలుచుకుపోతున్నారు, తిరిగి ఆత్మ స్వర్గానికి వస్తుంది। ఓం శాంతి।
खुशहाली उपहार जो है मिला। इंद्रधनुष इन्हीं से बनता, इन्हीं से अंबर है नीला। जो देता जीवन दान हमको, उनको दिल से नमन करे। प्रेममय संसार बने, प्रकृति का हम वंदन करें। प्रेममय संसार बने, प्रकृति का हम वंदन करें। प्यार करे सत्कार करे हम, करे पालना प्यार से। इनके बिना जल ना बरसता, जल बिना ना संसार है। प्यार करे सत्कार करे हम, करे पालना प्यार से। इनके बिना जल ना बरसता, जल बिना ना संसार है। जागे जगाए इन्हीं राहों में, आओ मिल गमन करें। प्रेममय संसार बने, प्रकृति का हम वंदन करें। प्रेममय संसार बने, प्रकृति का हम वंदन करें।